అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు సాధారణ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ సమావేశంలో ఏదైతే మా ఫ్లోర్ లీడర్ గారు ఇరు వర్గాల మధ్య కొట్లాట నడుస్తుంది కానీ అభివృద్ధి అనేది డెవలప్మెంట్ గురించి మాట్లాడడం లేదని మా ఫ్లోర్ లీడర్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు కొంతమంది కాంగ్రెస్ నాయకులు మా సోదరుడు జుంటుపల్లి వెంకట్ గారు ఈరోజు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు బీజేపీ పార్టీ వాళ్ళు ఎట్లా గెలిచిండ్రు, టీఆర్ఎస్ వాళ్ళు తోటి కుమ్మక్కైతే గెలిచిండ్రు అని చెప్తున్నారు. అన్న మీకోటి చెప్తున్నా, మీరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకరిస్తే వాళ్ళందరూ పర్సనల్గా తీసుకుంటేనే మీరు గెలిచిండ్రు. కానీ మేము ముగ్గురం గెలిచింది స్వచ్ఛందంగా సొంతగా. మీలాగా డబ్బు మద్యం అన్నీ ఇచ్చి మేము గెలవలేదు. ప్రజల హృదయాన్ని గెలిచినాం. మేము గెలిస్తే న్యాయం జరుగుతుంది. తాండూరు ప్రశ్నించే గొంతుకలు వీరని చెప్పి మమ్మల్ని గెలిపించింది ఈరోజు ప్రజలు మాకు వార్డులలో. మేము వార్డులలో గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని చెప్పి మాకు ప్రజలు ఓటేస్తే గెలిచినాం. మీలాగా అమ్ముడు పోయి డబ్బు మద్యం మంచి గెలవలేదు. నువ్వు వచ్చింది ఎక్కడికి వెళ్ళానా? బీజేపీ పార్టీ. నువ్వు అక్షరాభ్యాసం నేర్చింది బీజేపీ పార్టీలో. నువ్వు ఈరోజు బీజేపీ పార్టీ తరఫున 3 సార్లు నిలబడి ఓటమి పాలేను. ఈసారి నువ్వు ఏదో 19 వల్ల రిజర్వేషన్ చేంజ్ అయ్యి వచ్చింది, ఎమ్మెల్యే గారి సహకారంతో నువ్వు గెలిచి ఈరోజు బీజేపీ పార్టీ మీద బురద జల్లడం ఇది కరెక్ట్ కాదు. అలాగే నువ్వు ఏదైతే ఒక ఎస్సీ వర్గానికి చెందిన వాడి ఉన్నావు, ఎస్సీ వర్గానికి చెందినవు, నువ్వు ఆ ఎస్సీ వర్గానికి ఇంతవరకు కూడా ఏం న్యాయం చేయలేకపోయినావు. ఎస్సీ వర్గంలో వండుకుంటూ బీసీ వాళ్లకు న్యాయం చేయాలని చూసినావు నువ్వు. అది తాండ్రు ప్రజలందరికీ తెలుసు. అలాగే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గానికి నువ్వు ఏం సాయం చేసినావన్నా? నీ అంతకు నువ్వు దళిత బంధు స్కీమ్ మీరు ఒక్కరే తీసుకొచ్చిండ్రు. ఈ తాండ్రు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ముందులోనికి బురద జల్లే ముందు మనది ఏమున్నదో చూసుకోవాలన్నా. మేము గెలిచింది మాత్రం మేము ప్రజలతోటే గెలిచినాము. ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటే గెలిచింది. కానీ ఇంకోటి కూడా సవాల్ విసురుతున్నాం. నేను మీకు ఒక సవాల్ విసురుతున్నా, రేపే రాజీనామా చేస్తా. నువ్వు, మీ ఎమ్మెల్యే, మీ చైర్పర్సన్ అందరూ కూడా వచ్చి మళ్ళీ నేను రేపు మళ్ళీ రాజీనామా చేసినాక రండి, మళ్ళీ ఎలక్షన్ పెడదాం. ఎవరికి గెలుస్తారో చూద్దాం. దీనికి మీరు ఏకీభవిస్తే చెప్పండి, రాజీనామా చేసి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మేము ముగ్గురం కూడా మాట్లాడేటప్పుడు జర నోట్లా చూసుకొని మాట్లాడాలి అనుకోండి. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులకు కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీరు చేసే అరాచకాలు, అన్యాయాలను అన్నిటి కూడా ప్రజల ముందుకు తీసుకొస్తాం అతి త్వరలో. మేము అన్నీ ఏం కాముజ్ ఉన్నామంటే కాముజ్ కాదు. ఈ 33 మంది మేము ముగ్గురం గెలిచినామంటే 33 మందితో సమానం లెక్క. ఒక్క కౌన్సిలర్ 10 మందితో సమానం, బీజేపీ కార్యకర్త అయినా నాయకుడైనా. నువ్వు చేసిన వాక్యాలన్నీ వెనక్కి తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీకి క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఇంకా తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పి మీ కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించడం జరుగుతుంది. భారత్ మాతాకి జై.